అంశం విడిచిపెడతావా, పట్టుకొని వస్తావా? చెప్పండి. ఈనాటి వాక్య ధ్యానాంశం అందరు చెప్పాలా? థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ముందే బయలుపరిచాడు ఈ వాక్యమును మీకు అందించమని చెప్పేసి. ఎప్పుడు కూడా ఏ వాక్యం కూడా నా సొంత తెలివితో నేను రాసుకొని తీసుకొని రాను. ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుతున్నప్పుడే ప్రభు నాకు అందిస్తున్న వాక్యం ఈరోజు వరకు మీకు తెలుసు. ఎన్నో వాక్య సందేశాలు నేను అందించుకుంటూ వచ్చాను. చాలా డిఫరెంట్గా ప్రభు నాకు అందించినప్పుడు తీసుకొని వచ్చాను. ఈరోజు చెప్పబోయే ప్రతి మాట కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచండి. అందరూ 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 అందరూ. ఆదికాండం 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అమ్మా, రాహేలు అండర్లైన్ చేసుకోండి. చదువుర తల్లి మొదటి నుంచి మరలా. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవనేలందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నాని చెప్పెను. అతడెంత వెదికినను ఆ విగ్రహములు దొరకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రాహేలట తన తండ్రిని ఇంటిని విడిచిపెట్టి యాకోబుతో ప్రయాణమై, దేవుడు 20 సంవత్సరములు యాకోబు దేవుణ్ణి విడిచిపెట్టి తన మామగారైనటువంటి లాబాను ఇంటిలో ఉన్నప్పుడు తన ఇద్దరి భార్యల కొరకు 14 సంవత్సరములు కొలువు చేసి 6 సంవత్సరములు తన మామ ఇంటి కొలువును చేసి 20 సంవత్సరములు దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని ఆరాధన విడిచిపెట్టి లాబాను ఇంటిలో యాకోబు ఉన్నప్పుడు దేవుడు యాకోబును దర్శించి ఆ రాత్రి, ఇదిగో అబ్రహాము ఇస్సాకు దేవుడను, కాబట్టి ఈ రాత్రి నేను నీతో తెలియజేస్తున్నటువంటి మాట, నీ మామగారి ఇంటిని విడిచిపెట్టి నేను చెప్పుచున్న చోటికి రా అని చెప్పేసి పిలిచినప్పుడు తన ఇద్దరు భార్యలతో తన పిల్లలతో తన మామ ఇంటిని వదిలిపెట్టి వస్తా ఉన్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమయములో రాహేలు తన తండ్రి ఇంటిని విడిచిపెడుతున్నట్టుగా వాక్యం కనపడుతుంది. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టింది లాబాను ఇంటిని రాహేలు, కానీ లాబాను ఇంటిలో ఉన్నటువంటి విగ్రహమును విడిచిపెట్టలేనట్టు దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టిందట, కానీ ఆ ఇంటిలో ఉన్న విగ్రహములను ఆమె విడిచిపెట్టి రాలేదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. తన తండ్రి అయినటువంటి లాబాను యాకోబును వెతుక్కుంటూ వస్తూ, నీ తండ్రి ఇంటికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళు, కానీ నా విగ్రహములను ఎలా నువ్వు దొంగిలించితివి అని లాబాను ఇక్కడ యాకోబును అడుగుతున్నట్టుగా దేవుని వాక్యం కనపడుతుంది. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి సమాధానం ఏమొస్తుందో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై
వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలింతివనగా. చూడు, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పెను. అండర్లైన్ చేసుకోండి. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి వస్తా ఉన్నది. కానీ తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి విగ్రహములను విడిచిపెట్టకుండా ఆ విగ్రహములను తీసుకొని వస్తున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో యాకోబు లాబాను ఇద్దరు కూడా గొడవ పడతా ఉన్నారు. అమ్మా, అయ్యా, నువ్వు వెళితే వెళ్ళు, కానీ నా ఇంటిలోని విగ్రహములు ఎందుకయ్యా నువ్వు దొంగిలించుకొని పోతున్నావు? ఇదిగో మామగారు, నీ విగ్రహములు గనక మా దగ్గర ఎవరి దగ్గర దొరికినా వారు చనిపోతారని చెప్పేసి యాకోబు సెలవిస్తున్నటువంటి మాట. కానీ రాహేలు దొంగిలించిన మాట యాకోబుకు తెలియదు. కానీ యాకోబు అంటున్నాడు, నీ విగ్రహములు ఈ స్థలములో ఉన్న మా గుడారాలలో ఎవరి దగ్గర ఆ విగ్రహములు దొరికినా వారు మరణమునకు పాత్రులు అని చెప్పేసి యాకోబు సెలవిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏది విడిచిపెట్టాలో దానిని విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్ళాలో యాకోబుతో ప్రయాణం అవుతా ఉన్నది. పరమ తండ్రి అయినటువంటి దేవుని పిలుపుతో దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. కానీ రాహేలు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టింది, కానీ అక్కడున్నటువంటి విగ్రహములను ఆమె విడిచిపెట్టి రాలేదు. హల్లెలూయా. ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు ఇదే ఆదికాండం 35వ అధ్యాయం 16 నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. ఎఫ్రాతకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆమె మృతికి కారణం యాకోబు ముందే చెప్పాడు. నీ విగ్రహములను ఎవరైతే దొంగిలిస్తారో వారు మృతికి కారణమని ముందే చెప్పేశాడు. జీవమరణం నాలుక వశం ఉంటుందని సామెతల గ్రంథములో సొలొమోను రాసినటువంటి మాటలు మనకు కనపడతాయి. యాకోబు నోటితో ఒక మాట చెప్పాడు. ఆ మాట చొప్పునే రాహేలు మార్గ మధ్యములో మరణించింది. ప్రియ దేవుని బిడ్డ, 2025వ సంవత్సరంలో నువ్వు ఏదైతే వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టక 2026వ సంవత్సరంలో, ఒకవేళ నువ్వు దాన్ని వదిలిపెట్టక 2026వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు బిడ్డ. తన తండ్రిని విడిచిపెట్టి వచ్చింది, కానీ అక్కడున్నటువంటి విగ్రహములను వదిలిపెట్టాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, యాకోబుకి ఎలాగైతే దేవుడు వాగ్దానం చేసి 20 సంవత్సరములు నాకు దూరం అయిపోయినావు నీవు బిడ్డ, నీ తండ్రి దేవుడను నా మాట విని రా అని దేవుని వాక్యం సెలవిచ్చింది. కానీ రాహేలు తండ్రిని విడిచిపెట్టి వస్తుంది, కానీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి విగ్రహములను వదిలిపెట్టలేదని వాక్యం సెలవిచ్చింది. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఈ 2025వ సంవత్సరములో
దేనినైతే నువ్వు ఇంకా వదిలిపెట్టలేకపోతున్నావో దానిని వదిలిపెట్టు. వదిలిపెట్టకుండా మరలా 2026 సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నటువంటి నీతో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వదిలిపెడతావా? దాన్ని పట్టుకొని వస్తావా? రాహేలు వదిలిపెట్టలేదు, విగ్రహాలను పట్టుకొని వస్తా ఉన్నది. యాకోబు ముందే చెప్పాడు, నీ విగ్రహాలను ఎవరైతే దొంగిలిస్తారో వారు మరణమునకు పాత్రులయ్యా అన్నాడు. ఆ మరణమే తన సొంత భార్య మీదకి వచ్చిందని దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. చూడండి, లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. మన తండ్రికి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలగజేసుకుందాము రమ్మని చెప్పెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సొదొమ గొమొర్ర పట్టణం వావి వరసలు లేకుండా నశించిపోతున్న ఆ ప్రాంతాలను నా దేవుడు చూసి అబ్రాహాము పెట్టిన మొరను ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించాలని అనుకున్నాడు. ఆ రాత్రి దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళి, నీకు చెందిన కుటుంబం ఎవరైనా ఇక్కడ ఉంటే వారిని తీసుకొని బయటకి రా, ఈ రాత్రి పరలోకములో నుంచి అగ్ని గంధకములతో ఈ పట్టణములను కాల్చివేస్తాడు, కాబట్టి రండి అని బయటకి లాక్కొని వచ్చినప్పుడు ఆ సోయారు అనే ఊరిలో నివసించాలి. కానీ భయపడి లోతు ఆ యొక్క కొండలోనికి తన బిడ్డలను తీసుకొని వెళ్ళాడు. వెళుతూ వెళుతూ తన భార్యతో వెళ్ళాడు. భార్య ఉప్పు స్తంభమైంది, వెనుకకు తిరగద్దన్నాడు. వెనుకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మిగిలిన 2 కూతుర్లతోని ఆ యొక్క కొండ గుహలో తను నివాసము చేసినట్టుగా ఇక్కడ వాక్యం కనపడతా ఉంది. కానీ వెళ్ళడం మాత్రము ఆ 2 సొదొమ గొమొర్ర పట్టణాలను విడిచిపెట్టిపోతా ఉన్నారు తన కుమార్తెలు. కానీ అక్కడున్నటువంటి ద్రాక్షరసమును వారు విడిచిపెట్టి వెళ్ళలేరు. ఆ ద్రాక్షరసమును వెంట పెట్టుకొని పోతూ తన తండ్రితోనే మత్తు త్రాగిపించి తన తండ్రితోనే వారు శయనించి వారు ఘోర పాపమును కట్టుకున్నారన్నట్టు దేవుని వాక్యము సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, వదిలిపెట్టవలసింది వదిలిపెట్టలేరు. దానిని సొదొమ గొమొర్ర పట్టణముల నుంచి ద్రాక్షారసమును పట్టుకొని పోయిరి. తన తండ్రికే తాగించి ఘోరమైనటువంటి పాపము చేశారు. విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలే. దాన్ని పట్టుకొని వచ్చిరని వాక్యం సెలవిచ్చింది. వాక్యం వింటున్నటువంటి నా దేవుని సంగమా, ఈ 2025వ సంవత్సరములో నువ్వు ఏది విడిచిపెడతావు? రాహేలు విగ్రహాలను వదిలిపెట్టలేదు. లోతు బిడ్డలు ద్రాక్షరసంను వదిలిపెట్టలేరు. వదిలిపెట్టని తన జీవితాల్లో ఎలాంటి ఘోరమైనటువంటి కార్యాలు జరిగినాయో ఈ రాత్రి నీకు నువ్వే పరీక్షించుకో. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నావో ఈ 2025వ సంవత్సరం, ఈ రాత్రి నువ్వు పులి స్టాప్ పెట్టు దానికి.
విడిచిపెట్టని 2 కుటుంబాలు మన ముందు కనపడుతున్నాయి. ఒకటి రాహేలు, రెండవది లోతు పిల్లలు. వారు ద్రాక్షరసమును వదిలిపెట్టలేరట. తన తండ్రికి త్రాగించి తండ్రితోనే వారు పాపము చేసిరని పరిశుద్ధ గ్రంథములో తేట తెల్లగా సెలవిస్తున్నటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డ, కొన్ని నిమిషాలే మన మధ్యలో ఉన్నాయి. ఈ రాత్రి 2026వ సంవత్సరం వరకు దేవుడు తన మహా కృప, దేవుడు నిన్ను ఇంకా సజీవుడిగా ఉంచాడు. ఏదైతే ఇంకా నీ జీవితంలో విడిచిపెట్టలేక అలాగే ఉండిపోతున్నావో, ఈ రాత్రి దాన్ని విడిచిపెడితేనే సరే. ఒకవేళ దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నేను 2026వ సంవత్సరంలో కూడా దానిని పట్టుకొని వస్తాననుకుంటున్నాము బిడ్డ. పట్టుకొని వచ్చినటువంటి ప్రజల పరిస్థితి ఏంటో చూసావు. విగ్రహాలు పట్టుకొని వచ్చింది, ద్రాక్షరసం పట్టుకొని వచ్చారు. ఈరోజు ఈ 2025వ సంవత్సరం కదా బిడ్డ, జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు కూడా నువ్వు ఏదైతే విడిచిపెట్టలేవో, ఈ రాత్రి దాన్ని నువ్వు విడిచిపెడితేనే సరే. విడిచిపెట్టకుండా మరలా దాన్ని తీసుకొని 2026వ సంవత్సరానికి వస్తే నీకు రాహేలుకు తేడా లేదు, నీకు లోతు కుమార్తెలకు తేడా లేదు బిడ్డ. విడిచిపెడతావో పట్టుకొస్తావో ఈ రాత్రి నీకు నువ్వే పరీక్షించుకో. ఇంకా కొంచెం లోతుగా మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనానికి వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చెను. చూడండి, ఇక్కడ గ్రుడ్డివాడు కనపడతా ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఆ మార్గములో వస్తా ఉన్నాడు. ఆ సమయములో యేసు ప్రభు వస్తున్నాడని చెప్పేసి ఈ గ్రుడ్డివానికి తెలిసిందట. ఎరికో పట్టణమునకు వస్తున్నప్పుడు దావీదు కుమారుడు వస్తా ఉన్నాడు, నజరుడైన యేసు వస్తా ఉన్నాడు. ఆయన పుట్టింది సర్వమానవాళి కొరకు, గ్రుడ్డివారికి చూపునిస్తాడటని తెలుసుకొని ఆయన పుట్టు పూర్వాలు తెలుసుకున్నాడు. ఈ లోకములో ఏ వైద్యుడు నా కన్నులను ముట్టి స్వస్థపరచలేడు, కానీ నిజమైన దేవుడు లోక రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చిండట. ఈ సమయంలో, ఈ దినము, ఈ ప్రాంతములో వెళుతున్నాడని తెలిసి వాడు బహుగా కేకలు వేస్తానని వాక్యం సెలవిస్తుంది. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా, ఇదిగో ఇదిగో అని కేకలు వేసినని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితిలో నా యేసు ప్రభుల వారు నిలిచి అంటున్నాడు, వానిని నా యొద్దకు రమ్మనుడి. ఎప్పుడైతే యేసు వాణ్ణి పిలిచెనో వాడు ఆ బట్టను పారవేసి యేసు యొద్దకు వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. యేసు దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఇది చేస్తానని నువ్వు నమ్ముతున్నావా, నా యందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా అని అడగగానే, అయ్యా నీ యందు నేను విశ్వాసం ఉంచుచున్నానయ్యా, ఈ కార్యం నువ్వు ఒక్కడివే చేస్తావయ్యా, ఈ లోకములో ఎవడు వైద్యుడు లేడయ్యా, నీవే పరమ వైద్యుడవయ్యా, నీ చిత్తమైతే నా కన్నులు ముట్టి స్వస్థపరచుమని చెప్పేసి అనగానే, నీ విశ్వాసము చొప్పున ఆ కన్నులు బాగుపడునుగాక అనగానే వాని కన్నులు తెరవబడి ఇక ఈ బట్టను పారవేసినని వాక్యం సెలవిచ్చింది. అనగా ఈరోజు చూడండి, ఏదైతే నీ జీవితంలో పారవేస్తలేవో, నిజమైన లోక రక్షకుడు నీ యొద్దకు వచ్చిందని తెలుసుకొని కూడా ఎప్పుడైతే నీ జీవితంలో పాతయన్ని పారవేస్తావో, నా దేవుడు ఒక క్రొత్త కార్యం నీ జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గ్రుడ్డివాడు వాడు బట్టను పారవేసెను. వారైతే ద్రాక్షరసమును పారవేయలే, ఆమె అయితే విగ్రహాలను పారవేయలే. వాటిని పట్టుకొని వచ్చింది, వారు కూడా పట్టుకొని వచ్చారు. కానీ వీడైతే, వాడద్దయ్యా, నా జీవితంలో నీ ఒక గొప్ప కార్యం చేసావయ్యా,
ఇక నా జీవితానికి చాలయ్యా, ఈ సంవత్సరానికి చాలయ్యా, వద్దు ప్రభువా, ఇదిగో ఇది పారవేసి నీ యొద్దకు వస్తున్నాయినయ్యా. వస్తావా నా యేసు దగ్గరికి? ఈ 2025 సంవత్సరంలో ఏదైతే దోషం పాపము నీలో ఉందో దాన్ని పాతిపెట్టు. ఈరోజు నిజ దేవుడు లోకరక్షకుడు అని అనుకుంటున్నావు కదా, ఈ 2026 సంవత్సరంలో కూడా ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా. గుడ్డివాని కన్నులు తెరిచినట్టు నా యేసు నీ జీవితంలో ఏదైతే మూయబడ్డదో ప్రతి మార్గమును నాజరేయుడైన యేసు నామములో అది తెరవబడునుగాక. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 22:22లో అంటాడు, ఇదిగో నేను తెరవగా ఎవడు మూయగలడు, నేను మూయగా ఎవడు తెరవగలడు. దేవుడు మూస్తే బిడ్డ నీ జీవితంలో ఏది కూడా తెరవబడది. ఆయన తెరిస్తే ఎవడు కూడా నిన్ను మూయలేడని వాక్యం సెలవిచ్చింది. ఆయన తెరిచే దేవుడు, ఆయన మూసే దేవుడు. దావీదు భార్య మీకాలు గర్భమును మూసాడు. అబ్రహాము భార్య గర్భముని తెరిచినటువంటి దేవుడు. ఇజ్రాయేలు ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని తెరిచిన దేవుడు. ఐగుప్తీయుల కొరకు ఎర్ర సముద్రాన్ని మూసివేసినటువంటి దేవుడు. అతడు ఒకడే ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. ఈ రోజైనా ఈ 2025 సంవత్సరంలో నువ్వు చేసిన ప్రతి దోషము, ప్రతి పాపము ఈ రోజే విడిచిపెట్టిరా. వాడు దిక్కున బట్టను పారవేసి యేసు యొద్దకు వచ్చెను. వస్తావా? నా యేసయ్య దగ్గరికి వస్తావా? నీ జీవితం ఇలాగే 2025 సంవత్సరాలు అలాగే ఉంటే 2026 సంవత్సరంలో కూడా ఆయన నీ జీవితంలోనికి రాలేకపోతాడు. విడిచిపెడతావా? పట్టుకొస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలోని బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. హల్లెలూయా. ఆ కుండను విడిచిపెట్టింది. అంతకు ముందు ఊరంతా కూడా ఆమెను ఏమనుకుంటున్నారంటే, ఈ సమరయ స్త్రీని ఆ ఇంటి ముందు నుంచి పోతున్న ప్రతి ఒక్కరు కూడా అప్పటికే ఒక్క ఆయనతో సంసారం చేస్తా ఉంది. పిల్లలతో కొంచెం కుటుంబం వెళ్తా ఉంటే ఆ వైపున చూడద్దు బిడ్డ, దాని సంసారం మంచిది కాదు బిడ్డ, అది ఒకనితో ఉన్నది. మరొక సంవత్సరం అదే పరిస్థితి ఇంకొక కుటుంబం పోతుందట. అయ్యో, గత సంవత్సరం ఒక్కరితో ఉండే, ఈ సంవత్సరం 2వ వంతో ఉంటుంది, ఇగో ఈ సంవత్సరం 3వ వంతో ఉంటుంది, ఈ సంవత్సరం 4వ వంతో ఉంటుంది, ఈ సంవత్సరం 5వ వంతో ఉంటుంది. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా నేను భూమి మీదకి వచ్చిన వాక్యం సెలవిస్తుంది. గలిలయ అనే సముద్రాన్ని దాటి సమరయ అనే ప్రాంతంలోనికి వచ్చి నా యేసు నశించిపోయిన ఆమెను చూచి అంటాడు, అమ్మా ఇప్పుడైనా నేను ఇచ్చే నీళ్లతో నీకు దాహము తీరుతుందమ్మా, నీవిచ్చే నీళ్లతో దాహము తీరదని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మాకు మీకు సాంగత్యము ఎక్కడికి వెళ్ళి కుదురుతుంది, అలాగైతే నేనిచ్చే నీళ్లతో నీకు దాహము తీరుతుంది. అయ్యా ఇన్ని సంవత్సరం నుంచి ఆ ఊరు నుంచి బయటకు వస్తే నన్ను చూస్తున్నారయ్యా, అయ్యా ఆ నీళ్లు ఎలాగుంటాయో ఆ నీళ్లు నాకు ఇయ్యమని చెప్పేసి అన్నది. నేను నీకు నీళ్ళు ఇయ్యాలంటే ఆ కుండని విడిచిపెట్టు. ఇదిగో ఇప్పటి వరకు నీకు 5గురు పెనిమిట్లుండరే, ఇప్పుడున్న వాడు కూడా నీ వాడు కాదు, అయ్యా నువ్వు సత్యమే చెప్పితివి అని ఆ కుండను విడిచిపెట్టి వెళ్ళిందట. ఊరంతా వస్తా ఉన్నారు. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఇది వ్యభిచారి, ఒకప్పుడు పాపంతో ఉన్నటువంటి ఈ స్త్రీ ఈ రోజు మంచి మాట చెప్తుంది ఊర్లో, వెళ్దామని చెప్పేసి కుండను విడిచిపెట్టి వెళ్ళి అనేకులను ప్రభువంతులకి నడిపించినటువంటి స్త్రీ. హల్లెలూయా. యేసు కొరకు తన కుండని విడిచిపెట్టింది. ఈ రాత్రి నువ్వు దేన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి ప్రజలను నడిపిస్తా? ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు యేసు ప్రభుల వారు మాట్లాడితే ఈ రోజు నిలబడింది నేను కావచ్చు, నాలో ఉండి నా క్రీస్తు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏది ప్రభు కొరకు విడిచిపెట్టుకొని వస్తావు? విడిచిపెడతావా? అదే ఇంకా పట్టుకొని 2026లో మరలా వస్తావా? ఆలోచించు బిడ్డ.
సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. మార్పు లేని జీవితం, మారు మనస్సు లేని జీవితం. నీవు ఎంత చేసినా అది తండ్రికి ఇష్టం ఉండదు బిడ్డ. ఈ రాత్రి ఏది విడిచిపెడతావో నువ్వు విడిచిపెట్టావు. ప్రభు కొరకు, ప్రభా నిజమే ఈ 2025వ సంవత్సరం నీ కొరకు నేను విడిచిపెడతానయ్యా. నా జీవితంలో ఎన్నో శాపాలు, ఎన్నో పాపాలు, కన్నా దేవునికి సమస్తము తెలుసు. ఇప్పుడు అర్థమైపోయింది సమరయ స్త్రీకి. ఊరంతా నడిపించింది. ఇప్పుడు తనకున్నటువంటి అవమానమంతా దేవుడు తీసి పడేశాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. నీ అవమానముకు రెట్టింపు ఘనత, చూడండి, నీ అవమానమునకు రెట్టింపు ఘనత నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. సమరయ స్త్రీకి ఘనత వచ్చేసింది. సమరయ స్త్రీ యొక్క అవమానముని దేవుడు తీసి పారేశాడు. ఆమె ఆ పాపం అనే కుండను వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు తన మీద ఉన్నటువంటి ఊరంతా అవమానపరచ. నువ్వు ఆడదానివేనా? ఒక్కొని చూసాం, ఇద్దరిని చూసాం, ముగ్గురిని చూసాం, నలుగురిని చూసాం, 5గురితో అబ్బాబాబా ఏమి సంసారమే అనే అవమానము భరించలేనటువంటి ఆ స్త్రీ మీద ఉన్నటువంటి ఆ యొక్క అవమానమును దేవుడు రెట్టింపు ఘనతకు కలిగజేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచు గట్టిగా. అదే రెట్టింపు ఘనత ఈరోజు నువ్వు పొందుకోవాలనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో ఏది విడిచిపెట్టలేవో దాన్ని విడిచిపెడితే నా దేవుడు రెట్టింపు ఘనత నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రండి లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 5:11. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, అండర్లైన్ చేసుకోండి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. సీమోన్ అనే పేతురు, యోహాను, యాకోబులు వారు సమస్తమును విడిచిపెట్టిరి, ఆయనను వెంబడించిరని వాక్యం సెలవిచ్చింది. చూడండి, యేసు ప్రభుల వారు ఆ ప్రాంతములో 2 దోణెలను చూసి అనేకులకు వాక్యం బోధించాలని పేతురుతో అంటాడు, అయ్యా ఒక్క దోణె నాకు ఇచ్చినట్టయితే అందులో నిలబడి ప్రజలందరికీ సువార్త చెప్తానయ్యా, రోగులుగా ఉన్న వీరందరినీ నేను బాగు చేస్తానయ్యా అని చెప్పినప్పుడు ఒక దోణె యేసు ప్రభుల వరకు ఇచ్చినట్టు వాక్యం సెలవిస్తుంది. మీద 5:1 నుంచి చదివినట్టుంటే ఇప్పుడు చదవకూడదు. ఎప్పుడైతే వారు దోణె అవకాశం యేసయ్యకి ఇచ్చారో, సువార్త అందించిన తర్వాత ఇప్పుడు వీరికి ఏం కావాలో నా యేసుకు తెలుసు. అయ్యా మీ దోణిని కొంచెం లోపలికి నడిపించండి. అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా, ఆయనను నీ మాట వింటామయ్యా అని కొంచెము దరిలో నుంచి లోపలికి నడిపించిరని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభుల వారికి వారు చోటిచ్చారో వెంటనే ఆ జాలర్లకు చెప్తాడు, ఇప్పుడేయండి వలలో. విస్తారమైనటువంటి చేపలు వారికి ఇచ్చానని వాక్యం సెలవిస్తుంది. వెంటనే పేతురు అంటాడు, మోకాళ్ళ ఎదుట సాగిలపడి, అయ్యా మేము పాపాత్ములమయ్యా, మమ్ములను విడిచిపెట్టిపో. అప్పుడు ఏమంటాడు తెలుసా, ఇదిగో ఈ రోజు నుంచి పట్టు జాలని విస్తారమైనటువంటి జాలర్లుగా, ఆత్మలను బ్రతికించే జాలర్లుగా మిమ్మల్ని ఉంచుతానయ్యా, ఈ చేపలు పట్టే జాలర్లుగా కాదో. ఇప్పుడు మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అప్పు తీర్చుకునేందుకు విస్తారమైన చేపలు నేను ఇస్తున్నాను, కాబట్టి ఇప్పుడు మీరు నన్ను వెంబడిస్తారన్నాడు. వెంటనే వారికి ఉన్న సమస్తమును వదిలిపెట్టిరని వాక్యము సెలవిచ్చింది. వదిలిపెట్టి నా యేసును వెంబడించిరని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ,
యేసు కొరకు కొంచెం పని చెయ్యి, యేసుకు కొంచెం స్థలమే. వారు దోణి ఇచ్చిండ్రు, వారికి విస్తారమైన చేపలు ఇచ్చిందని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు దేవుని పైన తప్పించుకొని పోతావు. 2025వ సంవత్సరంలో ఏం పని చేసావు దేవుని కొరకు? వాని మాటలు వీని మాటలు వింటావు. ఒకడు అంటాడట, అయ్యనే సంఘాన్ని వదిలిపెట్టిపోతాడని చెప్పేసి. నీ తాత దిగి వచ్చిన కాదు, ఇక్కడ పిలిచింది ప్రభు. పిలిస్తే దేవుని సేవకు వచ్చాను. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా దగ్గర ఉన్న ఆత్మీయ బిడ్డల ప్రార్థన బలంగా ఉంది. ఎవడు కూడా పెకిలించలేడు ఇక్కడ. నేను దేవుడు పిలిస్తే వచ్చిన బిడ్డ. పేతురుని అంటాడు, అయ్యా ఇప్పుడు నన్ను వెంబడించు. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, వారికి సమస్తము కలిగినవి విడిచిపెట్టి వారు యేసును వెంబడించిరే. హల్లెలూయా. ఆంద్రేయ పేతురులను కలుసుకుంటివి, వారికున్న బాధలు తీసివేస్తివి. ఆంద్రేయ పేతురులను కలుసుకుంటివి, వారికున్న బాధలు తీసివేస్తివి. వాక్యమనే వలను వారికిస్తివి, ఆ వల నిండా ఆత్మలు వారికిస్తివి. వాక్యమనే వలను వారికిస్తివి, ఆ వల నిండా ఆత్మలు వారికిస్తివి. వారి వలె నన్ను వాడుకో, నీ దివ్యమైన సేవకు నన్ను పిలుచుకో. వారి వలె నన్ను వాడుకో, నీ దివ్యమైన సేవకు నన్ను పిలుచుకో. హల్లెలూయా. నా దేవుడు నన్ను పిలిచినప్పుడు, ప్రభువా సమస్తం విడిచిపెట్టి వస్తాను, కానీ వారి వలె నన్ను వాడుకో అని చెప్పేసి ఈ పాట రాశాను. హల్లెలూయా, హల్లెలూయా. వారు విడిచిపెట్టిరి, యేసును వెంబడించిరని వాక్యం సెలవిచ్చింది. నువ్వు ఏం వదిలిపెడతావు ఈ 2025వ సంవత్సరంలో? ఈ రాత్రి వాక్యం అయిపోయేలాగే నీకు నువ్వే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమును. అబ్బా చూడండి, ఇప్పటి వరకు సులువున పెట్టే చిక్కుల్లో పడి ఉన్నావు బిడ్డ. దానిని విడిచిపెట్టి నీ కొరకు పరుగు పందెములో పెట్టినటువంటి దాని వైపు చూడు. 2025 సంవత్సరంలో ఏమి చూసినావు? లోకాన్ని చూసావు. ఈ 2025 సంవత్సరం విడిచిపెట్టేస్తా ఉన్నావు. 2026 సంవత్సరంలో పరుగు పందెం నా ప్రభు అయిన క్రీస్తు ఆయన నిలబడి చూస్తా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ 2025 సంవత్సరం విడిచిపెట్టి వస్తాను. ఈ 2026 సంవత్సరమైన నీ కొరకు నా యేసు కల్వరి శిలువలో కార్చినటువంటి రక్తాన్ని చూడు. ఆయన శిలువలో నీ కొరకు వేలాడిని చూడు. సులువుగా పెట్టిన పాపము శాపములోంచి ఇప్పుడే నీకు బయటికి రా. ఈ 2025 సంవత్సరం నుంచి బయటకు రా. డిసెంబర్ 31. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు సింహాసనం ఎదురు చూస్తా ఉంది. నీ కొరకు పరలోకములో దేవదూతలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజైనా నా కుమారుడు, ఈ రోజైనా నా కుమార్తె ఈ 2025 సంవత్సరంలో తన పాపం అనే శాపమును సులువుగా పెట్టే చిక్కులు పెట్టినట్టు పాపమును విడిచిపెట్టి వస్తావేమో అని చెప్పేసి నీ కొరకు పరుగు పందెం ఉన్నది. అదే పరుగు పందెం సియోన్, అదే పరుగు పందెం యెరూషలేం. సియోన్ అనే యెరూషలేములో నా యేసు ప్రభుల వారు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. తిరిగి వస్తావు, విడిచిపెట్టి వస్తావు, సులువుగా పెట్టే పాపం నుంచి విడిచిపెట్టి వస్తావని నీ కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంకో మాట చదువుకుందాం.
కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకుందాం. కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని దేవుని వాక్యము సెలవిచ్చింది. ఇప్పటి వరకు లోకములో ఉండిపోయావు, లోక వ్యసనాలతో తులతూగిపోయావు, పాపం అనే ఆ యొక్క ఆలోచనతో పడిపోయావు. ఇప్పుడు అంటాడు, ఇప్పుడైనను కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల ఈ 2025వ సంవత్సరములు నీ దోషములు నీ పాపములు ఒప్పుకొని ఇప్పుడు క్రీస్తులోనికి నువ్వు వచ్చినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. పాతవి గతించిపోవాలి. పాత బట్ట గతించిపోయింది, గుడ్డివానికి చూపు దొరికింది. వారు దోణిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించిరి. పాపం అనే కుండను విడిచిపెట్టింది, క్రీస్తుని వెంబడించింది. నువ్వు దేన్ని వెంబడిస్తావు? ఈ రాత్రి నువ్వు ఒకవేళ నూతన సృష్టిగా కావాలంటే ఇదిగో పాతవి గతించాలి, పాతవి పాతి పెట్టాలి. ఏది నీ జీవితంలో పాతది ఉంది? పాపం, శాపం, దోషం ఎన్నో ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి సృష్టికర్తను దుఃఖించలేవా? సేవకుని దుఃఖ పెట్టలేవా? సంఘాన్ని దుఃఖ పెట్టలేదా? నీ తల్లిదండ్రులను దుఃఖ పెట్టలేదా? నీ భార్య భర్తలను మీరు దుఃఖ పెట్టలేరా? కాగా ఈ రాత్రి దాన్ని వదిలిపెట్టి, ఒకవేళ అయ్యో ఇన్ని సంవత్సరం నా భర్తను దుఃఖ పెట్టాను, నా భార్యను దుఃఖ పెట్టానయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా నీకు విరోధంగా ఎన్నో తప్పులు చేసినానయ్యా. సమరయ స్త్రీ ఆలోచించింది, నువ్వు నాకు సత్యమే చెప్పితివి కాబట్టి ఇప్పుడు ఈ పాపం అనే కుండను వదిలిపెడతానయ్యా, నీ కొరకు నేను వస్తానయ్యా, ఊరంతా నడిపిస్తానయ్యా. ఒక్కసారి ఊరంతా కూడా నన్ను హేళన చేశారయ్యా, ఇప్పుడు నీవే నాతో మాట్లాడుతున్నావు కాబట్టి మెస్సయ్య, ఎదురు చూస్తున్న మెస్సయ్య నీవే. బిడా ఉంటావా ఈ రోజైనా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను. ఒకవేళ ఇంత గొప్ప మాట విని కూడా ఒకవేళ నువ్వు దానిలోంచి నువ్వు బయటకు రానట్టయితే, ఇక నేను ముగింపులోనికి వస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మరలా చదవండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో. అబ్బా, ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలదే. ఆ రోజు శనివారం మన సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసురాలు ఆరాధనకు వెళ్ళింది, ఇంటికి వచ్చింది, రాత్రి 12 గంటలకు హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం విడిచింది. మీ అందరికీ తెలుసు, మన సంఘస్థురాలు. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదే. పాతవి గతించెను, ఇదిగో నూతనమైన దేవుని వాక్యం సెలవిచ్చింది. ఈ రాత్రి గనుక నువ్వు విడిచిపెట్టకపోతే కొత్త సంవత్సరంలో అడిగేటప్పుడు ఏదైనా ప్రమాద వశత్తు నీ జీవితంలో ఏదైనా జరిగితే రక్షణ లేక నశించిపోకూడదు బిడ్డ. రక్షణ కాపాడుకుంటేనే ఇదిగో వాడు నూతన సృష్టి అని వాక్యం సెలవిచ్చింది. ఏ దినమున ఏమి సంభవించునో, ఏ క్షణములో ఏమి సంభవించునో అది నీకు తెలియదని వాక్యం సెలవిచ్చింది. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 4:14 అండర్లైన్ చేసుకోండి. రేపు జనవరి 1వ తేదీ, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదే. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆ రోజు లిల్లీ అనుకోలేదు, నేను చనిపోతానని అనుకోలేదు. రేపటి దినము నీది కాదు బిడ్డ. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, విడిచిపెడతావా, పట్టుకొస్తావా? విడిచిపెడతావా, పట్టుకొని వస్తావా? ఈ రాత్రి నీకు నువ్వే పరీక్షించుకో.
రేపటి దినము నీది కాదు బిడ్డ. రేపటి దినము ఏం సంభవించినో నీకు తెలియదని వాక్యం సెలవిచ్చింది. రేపు ఒక్కవేళ ఇంకా నేను బ్రతుకుతాను, జనవరి చూస్తానని ఒకవేళ నీ జీవితంలో అనుకుంటే వాక్యం సెలవిస్తుంది నీ ఆయుష్కాలము ఏ పాటిదని వాక్యం సెలవిచ్చింది. దేవుడు కరుణామయుడు, దేవుడు కృపామయుడు. ఇంకా నిన్ను ఈ 2025 సంవత్సరంలో బ్రతికించి ఉంచుకున్నాడంటే ఆనాడు హిజ్కియా దేవుని కొరకు ఒక మంచి కార్యం చేశాడు. అందును బట్టి 15 సంవత్సరాల ఆయుష్కాలం తనకి పొడిగించాడు. నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ మంచి కార్యము చేశావో అందును బట్టి నీ దేవుడు, నా దేవుడు నిన్ను బ్రతికించుకుంటూ వస్తా ఉన్నాడు. ఏదైనా మంచి కార్యం నువ్వు దేవుని కొరకు చేసే ఉంటావు కాబట్టి నీ ఆయుష్కాలమును పొడిగించి 2026 సంవత్సరానికి నా ప్రభువు తీసుకొని వస్తా ఉన్నాడు ఈ క్షణాల్లో. అందరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాయపరచాలి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డ, విడిచిపెడతావా, పట్టుకొస్తావా? రాహేలు పట్టుకొని వచ్చింది, ప్రాణం పోగొట్టుకున్నది. లోతు బిడ్డలు ద్రాక్షరసాన్ని పట్టుకొని తిరిగి వచ్చారు, నిందలు అవమానాల పాలైపోయారు. ఈ రాత్రి నీ జీవితంను కూడా దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. ఇది ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావా? దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలాగే ఉండండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన